హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ బెండకాయ పులుసు. అందరికీ బెండకాయ అనగా ముందుగా గుర్తొచ్చేది ఏంటి? బెండకాయ ఫ్రై. కానీ మీరు ఒక్కసారి ఈ బెండకాయ పులుసు ట్రై చేశారంటే ఎప్పుడు బెండకాయలు కొనినా మీకు బెండకాయ పులుసే గుర్తొస్తుంది. కావలసిన పదార్థాలు: బెండకాయలు, ఒక ఉల్లిపాయ, టమోటా. బెండకాయలు శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమోటాను సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి తీసుకొని అది సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని బెండకాయలోని బంకపోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం మరి ఒక బాండీ పెట్టి దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ పచ్చిపప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇంగువ వేసుకోవాలి. మిశ్రమాన్ని అంతటిని ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టొమాటో ముక్కలను వేసుకోవాలి. కాస్త వేగినాక కొద్దిగా పసుపు, కరివేపాకు పొడి వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి. ముక్కలు అన్నీ బాగా వేగినాక ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును పోసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా ఉడకనివ్వాలి. పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బంకలేని బెండకాయ పులుసు రెడీ. Thanks for watching. Please subscribe our channel Adi Trends 21. Thank you.